సూపర్ ఉందండి. ఏంటంటే మీకు కూడా నోరు వస్తుంది కదా, ఏం వంట చేసుకుని తింటున్నారా ఇంద్రజ గారు అనేసి. ఇంద్రజ అయితే ఏం వంట చేసుకుని తింటుందా అనేసి అయితే మీరైతే ఆతృతగా చూస్తున్నారు కదా. నేనైతే ఏం వంట చేసుకుని తింటున్నాను నేనైతే మీకు చెప్తాను కదండి. నేనైతే ఏం వంట చేసుకుని తింటున్నాను అన్నదైతే నేనైతే మీకు వీడియో పరంగా అయితే చూపిస్తాను. ఓకేనండి, చూడండి. అసలు అబ్బా చాలా బాగుందండి. అలాగే వేడివేడి అన్నంలో వేడివేడి కర్రీ వేసుకుని అలా కలుపుకొని అలా తింటుంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో అయితే కంపల్సరీగా చూడండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఏ వంట ఏ కర్రీ చేశాను అన్నది చూడండి. ఓకేనా? హాయ్ అండి, ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేనైతే కర్రీ అయితే వండబోతున్నాను. అదేం కర్రీ అన్నది మీరే చూడండి. చూపించేసాను ఆల్రెడీ, కానీ మీరే చూడండి. సరేనా? ఆయిల్ అయితే వేసుకున్నాం కదా, ఇవ్వండి ఫ్రైలు. పచ్చిమిర్చి, ఇంత ముక్క కూడా వేసుకోవాలి. రొయ్యలు బెండకాయలు టమాటాలు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మంచి రైలు ఇంటి ముక్కలు కూడా చక్కగా రెండు కలిపి ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు బెండకాయలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. నిన్న వీడియో అయితే పెట్టలేకపోయాను, ఎందుకంటే మా పెద్ద అత్తయ్య గారు అయితే కాలం చేశారు. అందువల్ల నిన్న వీడియో పెట్టడానికి అయితే కుదరలేదు. అందువల్ల బెండకాయలు కూడా అయితే వేసుకుంటాను. బెండకాయలు కూడా అయితే వేసుకున్నాం అన్నమాట. ఫ్రై అవుతున్నాం అన్నమాట చక్కగా. బెండకాయ ఫ్రైలోకి మొత్తం తినేసుకోవాలి. ఇవ్వండి, ఇప్పుడైతే బెండకాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి. మూత అయితే తీసేసుకోవాలి. మూత తీసుకుని కొంచెం చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే ఉప్పు రుచి సరిపోయిందంటే ఇప్పుడు పసుపు, కారం కొద్దిగా,
ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు కూరకు సరిపడా కొన్ని వాటర్ నీళ్ళు అయితే పోసుకోవాలన్నమాట. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలండి. మూత అయితే వేసేసుకున్నాం. ఇదిగోండి మనకి కూర అయితే ఉడికిపోయింది. ఇదిగోండి చక్కగా రోజు బెండకాయ కూర అన్నమాట. టమాటా వేసి ఉండాలి. స్టవ్ అయితే కట్టేసుకుని అయితే వేసేసుకోవాలి. సూపర్ ఉందండి. కలిపేట్లా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. అంటే ఎప్పుడు వండుకున్నారే అంటే రాని వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.